కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. మీరే డెవలప్ అవ్వలేదు. ఇంకా ఆళ్ళ గురించి మళ్ళీ డెవలప్ మీరు అయ్యాను ఎగ్జాంపుల్ చెప్పండి. డెవలప్ అయ్యాను కాబట్టి కాలు మీద అతనంటేనే కాలేసి మీరు కూర్చోడం. తప్పంటున్నారు. అక్కడేమో అతనేంటి ఏదైనా అదే అనొచ్చు. కాలు మీద కాలేసి కూర్చుంటాం చాలా బాగుంటది. ఆహా! అంటే అక్కడ ఇంగ్లీష్‌లోని కొన్ని మామూలుగా డైరెక్ట్‌గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. హ్మ్. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ See, అయింది. ప్రతి మీరు అతనంటేనే ప్రతి పట్టించుకో ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి. ఆ! అవునా కాదా? ఆ! మంచిగా తీసుకోవాలి. ఆ! సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఆ! ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. హ్మ్. హ్మ్. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటదో అక్కడ సివిలైజ్డ్ ఎలా అంటే అక్కడ ఉంటారని అది అన్నోన్ పర్సన్స్ తీసుకున్నాం. కూడా హాయ్ చెప్పుకుంటారు. మంచిగా మాట్లాడుకుంటారు. జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకో విషయం చెప్పనా? ఆ! సరే మీరు అడిగారు కదా! హ్మ్. ఇందాక మీ కెమెరామాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా. ఎవ్వరున్నా సరే థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కళ్ళని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. హ్మ్. సింపుల్. ఓకే. డన్. బ్రో నాకు ఇందాక నుంచి అడగాలని ఉంది. అడగండి. అదే నిన్న 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 మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నా. అరే! మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారేంటి శివ? ఎందుకు వణుకుతున్నారా? తొణుకుతున్నారా? అని అనుకుంటున్నా. అడగాలి మీరు. కమ్ ఆన్ అదే బ్రింగ్ ఇట్ ఆన్. బ్రో ఇప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడే వణుకుడు దాకా అరే! నాకు వెళ్ళిపోయారా? ఫస్ట్ బాల్ నుంచి యార్కర్‌లు, బౌన్సర్‌లు ఇష్టపడతాను శివ. నేను సిక్స్‌లు కొడతానికి రెడీగా ఉంటా నేను. అది ఎప్పుడు పడితే నేను అప్పుడు ఫస్ట్ డిఫెన్స్ కొట్టకూడదు. ఆడతాను అలా అనుకుంటున్నారేమో. కొడితే ఔట్ అయిపోతారు బ్రో. అసలే ఛీ! అది పిచ్ హిట్టర్ నేను. యాహ్! యాహ్! పిచ్చిగా ఉంటది హిట్టింగ్. యాహ్! మీరు ఈ ఇంటర్‌వ్యూస్ అంటే లైక్ హ్మ్. 'బిగ్ బాస్' ఎళ్ళక ముందు ఇంటర్‌వ్యూస్ ఇచ్చేటప్పుడు హ్మ్. మిమ్మల్ని ఇది తీసేశారు. హ్మ్. అంటే ఫుల్ గుండున్నప్పుడు తీసేశారు. హ్మ్. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. హ్మ్. అంత ఇది మెయింటైన్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు గలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతదేమో అని. లేకపోతే మీలో ఉన్న తేజస్సు చూడలేనని జెప్పి. కాదు. ఎందుకు బ్రో? బావుందా హ్యూమరు? మామూలుగా ఎందుకు? హ్యూమర్ బావుందా? ఇప్పుడు జెప్తా. వాస్తవం జెప్తా. హ్మ్. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్‌గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ వల్ల డాక్టర్ దగ్గరికెళ్ళే టైం లేక మీడియాకి గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తాను. నిద్ర లేకపోయినా హ్మ్. కళ్ళు బాలేదని జెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్. స్టైల్ ఫ్యాక్టర్‌తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అది యాక్చువల్లీ నేను 2 అన్నవాడు కాదు గాగుల్స్ గానీ, అడిగారు కాబట్టి గాగుల్స్ నేను చెప్పేసా. అడిగిన పాయింట్ కాదు గానీ కిందకి వచ్చిన కామెంట్స్. అరే! నేను ఏమైందా? కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్‌కి నేను జెప్పేస్తాను. హ్మ్. హ్మ్. ఓకే. ఫస్ట్. నెక్స్ట్ మీరడిగిందేంటి నాకు? స్పెట్స్ ఎందుకు? స్పెట్సే చెప్పా గదా! ఇదెందుకు? ఇదెందుకు? ఆ! ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి. హ్మ్. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండంకుల్ హ్మ్. బాడీ షేమింగ్ కాదంట గదా! హ్మ్. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాటలు మాట్లాడగలను. శివ మీకు తెలుసో లేదో. హ్మ్. ఇదే హరీష్, హ్మ్. హరిత హరీష్ కాకుండా హృదయ మానవ్ కాకుండా ఒక 10, 20 సంవత్సరాల కిందటైతే హ్మ్. ఎదుటోళ్ళు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ హ్మ్. అంటే తెలుసు కదా! హ్మ్. హ్మ్. అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు. పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల మనిషి ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, హ్మ్. పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతది, డెవలప్‌మెంట్ అవ్వకుండా హ్మ్. మనిషి లైఫ్స్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి, హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నా కాబట్టి, ఆ హ్మ్. పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది. నాకొక సెకండ్ పట్టదు శివ. హ్మ్. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా! అవును. ఎదుటివాడిని పప్పి షేమ్ చేయడానికి ఒక సెకండ్ పడతది కదా! హ్మ్. చేయట్లేదు. హ్మ్. అందుకే మర్యాద ఇస్తున్నా నేను. ఓకే. అందుకే మీరు అవును. అని కూడా అవును. సంబోధించడం కొన్ని అవునవును. సంవత్సరాల నుంచి అవును. మొదలుపెట్టా నేను. అవును. ఇప్పుడు మీరు ఈ హుడీ యేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారని. ఆబ్వియస్‌గా అదొక రీజన్. అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్. ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారో లేదో ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానెల్‌లో ఆటోలో నేను వస్తున్నా. ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా హ్మ్. మాస్క్ మ్యాన్ కదా! హ్మ్. ఓహ్! వావ్! భలే గుర్తుపట్టారు బ్రదర్. థాంక్ యూ అన్న. సో ఒక 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 యాహ్! బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం అది. ఓకే. మీ 'బిగ్ బాస్' హౌస్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే కెమెరా. ఆ! మరి 'బిగ్ బాస్' హౌస్‌లో నా వాటర్ బాటిల్ హెచ్‌హెచ్ అని రాసుంటది. ఓకే. మీకు 3, ఎవరు 3 చెప్పానా? హ్మ్. వావ్! సూపర్బ్. ఓకే. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు హ్మ్. అని హ్మ్. అర్థమవుతుంది హ్మ్. మీరు చెప్పిన కరెక్ట్. కరెక్ట్. ఆన్సర్‌లో. కరెక్ట్. మరి మీకెందుకు బ్రో 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్స్ అందరూ మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర నుంచి అంటే ఎందుకు బెస్ట్ స్టాండ్ ఫ్రెండ్స్ ఎక్స్‌పెక్ట్ అదే చేశారు? చూసారా శివ? హ్మ్. ఇలాంటి దోగలాపన ఉండటం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లమ్. హ్మ్. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఆ! ఆ! ఉన్న శివ ఒక మాట అడుగుతున్నా. మీరు శివ నార్మల్‌గా శివ మాట్లాడతారు. నార్మల్ కాదు. మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. లేదు. మీరు శివ ఒక ఆళ్ళతో మాట కొంచెం అడుగుతా. శివ, ఒక మాట. శివ ఒక మాట అడుగుతా. ఒక మాట. శివ ఒక మాట నేను అడుగుతా. నా క్వెషన్ కంప్లీట్ లేదు. చేసేయండి. శివ నేను మిమ్మల్నే అడుగుతున్నా క్వెషన్. హ్మ్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. హ్మ్. నేను బయటెళ్తున్నా. హ్మ్. నన్నెవడో వచ్చి పొడిచెళ్ళిపోయాడు. హ్మ్. మీరొచ్చి సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగేం లేదు. మిమ్మల్ని నేను కాపాడతాను. అది హ్యుమానిటీ. దాన్నేమంటారు స్టాండ్. ఆ! స్టాండ్ అంటారు. దాన్నే అంటారు. దాన్ని స్టాండ్ రైట్ అంటారు. టైమ్‌లో స్టాండ్. హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ ఎళ్లి ఎలా హెల్ప్ అవుతది? చేసి కొంతమంది హెల్ప్ చేస్తారు. కొంతమంది సరే ఓకే. నా ఎళ్ళిపోతారు. విషయంలో పొడవడం కాదు. ఎవరో ఒకరు తప్పు చేశాడు. అవును. స్టాండ్ తీసుకుంటారా? తీసుకోరా? ఆ! తప్పుంటే తప్పని అది చెప్తా. పర్సనాలిటీ. మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడతది. హ్మ్. నేనేంటి తెలుసా? అదే అంటున్నా మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా. మీరు అదే అందరితో శివ. మంచిగుంటున్నారు. వాళ్ళనే నామినేట్ చేస్తున్నారు. మన చెల్లయితేనే పక్కన ఆ! ఎవడైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను. ఆ! మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం చూసావా? ఆ! అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాయి. నా విషయం ఏంటి తెలుసా? ఆ! నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ! నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ!
నా శత్రువు అయినా సరే ఉమ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా. అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు మీరే. ఒకటి చెప్తున్నా, ఉమ్. రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. ఉమ్. నేను రైట్ ఏదైతే ఉందో దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు, ఉమ్. వాళ్ళు అలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు తప్పు అని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా చెప్తున్నాను వాళ్ళనే. కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల ఉమ్. వచ్చే ఓట్లు, ఉమ్. అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. ఉమ్. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెరిచి ఓట్ ఏమని కూడా అడగలేదు. ఉమ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఉమ్. ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పన్న. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా? ఉమ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, ఉమ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యున్, ప్యూర్ హార్ట్. Yeah. పియుఆర్ఈ, ఉమ్. పూర్ హార్ట్ కాదు. ఉమ్. అర్థం కాల? ఉమ్. సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. ఉమ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. ఉమ్. సో ఎక్కువ దొరకవు. సో ఉమ్. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు, క్వశ్చన్ అంటే క్వశ్చన్ చాలా కరెక్ట్గా ఉంటే ఎవరని మీ specific. వైఫ్ గారు కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు ఉమ్. నేను ఎవరిని ఓటేమని అడగల, ఉమ్. ఓటేమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారు. ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి హౌస్ తర్వాత బయట అది చెప్తున్నా కదే, ఉమ్. నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా. ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, ఉమ్. నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు ఉమ్. నా ఆధ్వర్యంలో ఉన్నంతసేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఉమ్. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. ఉమ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు. ఉమ్. మాకు డేట్ ఇచ్చారు ఉమ్. ఫస్ట్ న. ఉమ్. ఆ టైంకి నేను వెళ్ళిపోయా. ఉమ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, ఉమ్. వినాయక చవితి. ఉమ్. ఉమ్. వెళ్తున్నా కార్లో నేను. ఉమ్. ఆ టైంలో వర్షాల టైం కూడా. ఉమ్. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. ఉమ్. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్ హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఉమ్. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంటి పేరు ఉమ్. ఏం లేదు. నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా, నేను మనిషిని, ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను ఉమ్. స్ట్రాంగ్గా. ఉమ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు ఉమ్. ఆయన సాఫ్ట్గా స్మార్ట్గా ఉమ్. తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. ఉమ్. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాల నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను. నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, ఉమ్. లేదని నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, ఉమ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ని ఉమ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడానికి కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు See, నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్ అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే వేసుకుని ఉన్నారు. ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా. ఉమ్. అవునా, ఉమ్. కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు. అది చెప్పలా, ఆ. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా, అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ ఓకే. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలో ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో చేసింది అగ్ని యాక్టింగ్. పరీక్షలో అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 అవర్స్ 14 అవర్స్ ఉంటాం మనం. ఇంటికి వెళ్ళిపోతాం, వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో. అవునా, సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు, మన ఫ్యామిలీతో మాట్లాడడం. అవునా కదా, అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి. ఉమ్. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది. ఓకేనా, ఉమ్. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు, నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్లో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఆ. బట్ నేను చెప్తున్నాను కదా. ఆ. సో ఇక్కడ ఏమైందంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. నేను అనని పదాలు నేను అన్నానని, ఓకే, నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా. వైఫ్ బీటర్ అని పోటీ అయింది అప్పుడు. లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో. ఫస్ట్ పాయింట్.
దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు? హ్మ్. ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం? ఇలాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవాల్సింది. హ్మ్. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే హ్మ్. మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు. హ్మ్. మీ వాయిస్ వినిపించాలి. మీ ఛానెల్‌లో కూడా మాట్లాడట్లేదు. మీరు ఎక్కడ? హ్మ్. మీకు ఆ ధైర్యం ఏంటి? హ్మ్. అన్నప్పుడు ఓకే. ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడా. మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అవునా కాదా? అవును. 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 ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేయమని అడగడం చూసారా మీరు? హ్మ్. హ్మ్. కావాలంటే తీసుకొని చూడండి. హ్మ్. నేను డిజర్వింగ్ నేను అనుకుంటే అదే. రైట్ అనుకుంటే ఓటేయమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగనని అని చెప్పాను కదా! అదే మాట కట్టుబడి ఉన్నాను కదా! హ్మ్. అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. హ్మ్. బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా? హ్మ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని. హ్మ్. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. హ్మ్. అయినా ఒక స్టిల్ సెక్షన్ ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ రెడ్ ఫ్లేవర్. అని నేను ఎవ్వరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి. ఆ! దట్ ఇది ఇది కూడా ఆ రెడ్ ఫ్లేవర్ ఏ సిట్యుయేషన్‌లో అన్నారు ఒకసారి అని చెప్పరా? అదే చెప్తాను కదా! హ్మ్. మీకు కన్‌స్ట్రక్టివ్‌గా 2 విషయాలు అంటే నేను ఒకదానికొకటి చూసాను. ముడిపడి ఉంటాయి. నేను చూసాను. ఆ! మీరేం ప్రియా చూసారో ఇంకా అహా! క్లియర్‌గా లేదు. ప్రియా ఇలా ఇస్తది. రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. ఆ! అప్పుడు మీరేమన్నారు? హ్మ్. నార్మల్‌గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దామనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప, ఆ! నేను ఇమాన్యుల్‌ని రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయనకి కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా? ఆ! శివ హ్మ్. ఓ పని చేద్దామా? హ్మ్. నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. హ్మ్. మీరు హ్మ్. నేను కరెక్ట్ అయితే హ్మ్. జస్ట్ నాకు రూ. 10,000 ఇవ్వండి. హ్మ్. మీరు కరెక్ట్ అయితే రూ. 1,00,000 ఇస్తా. నా దగ్గర 10,000 లేవు. బ్రదర్ నేను రూ. 1,00,000 ఇస్తా అంటున్నా. మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. ఏయ్ బ్రదర్ బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే ఆ! వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ హ్మ్. ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ హ్మ్. యూ రెడీ ఫర్ థట్? హ్మ్. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నేను ఎవరిని కూడా అన్న మనిషిని మీకు అర్థమైంది కదా పర్సనాలిటీ. హ్మ్. నా నోటమ్మట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను ఆగు. సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ ఆగు. అన్నా. ఆగు బ్రో. అప్పుడు మొత్తం కాదు బ్రో. కాంటెక్స్ట్ తెలీదు. నీకు కానీ కాదు బ్రో. బయటకొచ్చిన తర్వాత బ్రదర్ నేను నార్మల్‌గా బయటకొచ్చిన చెప్తున్నా. తర్వాత బ్రో. ఆ ఫుటేజ్‌ని హ్మ్. నేను సేకరించి అవును. నాకు సంబంధించిన అవును వాళ్ళు బ్రో. స్లో మోషన్‌లో బ్రో. వినిపిచ్చారు. క్లియర్‌గా నాకు బ్రో. అర్థమైంది కదా! హరీష్ చెప్పండి. బ్రో. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద కాదు ఏసేసి కాదు. ఎళ్ళిపోతా అంటే ఎలా కాదు కుదురుతది? బ్రో. మీరు ఆ నార్మల్‌గా గ్రౌండ్‌కి మీరు స్టాండే ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్‌లో ఇంకా ఉంటాను. నన్ను మీరు నాలాంటోళ్ళు ఫేస్ మీరు చేయలేదనుకుంటా మీరు శివ. ఇదే అన్నారు. ఇందాక స్టార్టింగ్ నేను అతను ఇది అన్నప్పుడు మనోళ్ళు శివ ఇంకా నాలాంటోళ్ళు ఇ ఫేస్ చేయలేదనుకుంటా. బ్రో వినండి. వినటం అతను కాదు. ముందు దాని గురించి మాట్లాడుకోవాలి గదా! నేను అదే ఆ మాట్లాడుతున్నా. ఛాలెంజ్ మీకు దీని ఓకేనా? గురించే మాట్లాడుతున్నాను. మీరొక ఇప్పుడు దీని గురించే మీరు మాట్లాడుతున్నా. విన్నారు ప్రియా ఇలా ఒక్క జరిగిందని అన్నారు నిమిషం. కదా! ఒక్క నిమిషం. దానికి ఓకేనా? ఒక్క నిమిషం. అది కంప్లీట్ అయిపోతే ఒక్క అహా! నిమిషం ఉండదు. ఆ! నేను నేను దాన్ని ఛాలెంజ్‌కి రెడీ లేను. రెడీ ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే. క్లారిటీ. అదేం బ్రదర్. సరే. బ్రో. అంత సాలరీ తీసుకుంటున్నారు. బ్రో. ఒక 'బిగ్ బాస్' ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు. యూ నో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. బ్రో. రూ. 10,000 ఎంత మీకు జుజుబీ. ఒక మీ చిన్న చెప్పులు కొనుక్కున్నంత ఒక అవ్వదు. ఒక మీ చి డ్రెస్ అంత అవ్వదు. ఒక చిన్న అరే పాయింట్. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. ఒక చిన్న పాయింట్ బ్రో. ఏం శివ? ఒక చిన్న ఏ పాయింట్ శివ బ్రో. వెనకడిగేయటం అరే మాట తప్పరు, మడం తిప్పరు అనుకున్న శివ అయ్యో! భయపడ్డారు ఏంటి ఛీ! పాపం. ఛీ! ఛీ! భయం అంటే అది సరే కాదు గాని ఓకే. బ్రో. ఇది కాదు. ఇది రూల్ ఔట్ అయిపోయిందా? బ్రో. ఇది రూల్ ఔట్ ఆ! అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్‌కెళ్దామా? నేను ఆహ్, నేను ఒక ఆహ్, పాయింట్ ఆ! చెప్పేస్తా. చెప్పండి. ఇప్పుడు మీరన్నారు. హ్మ్. హ్మ్. రెడ్ రోజ్. హ్మ్. రెడ్ రెడ్ ఫ్లవర్. రోజ్ కాదు. రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్. రెడ్ హ్మ్. ఫ్లవర్. హ్మ్. నేను ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరొకటన్నారు. హ్మ్. మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని హ్మ్. ఏది పడితే అది హ్మ్. మాట్లాడుతున్నారు. అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరన్నారు కదా! ఏకవచనం. ఏకవచనం అని హ్మ్. అన్నారు కదా! మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్‌లో ఎందుకన్నారు బ్రో? గులాబీ బ్రదర్ పువ్వు రెడ్ అనొచ్చు కదా! ఫ్లవర్ అని చెప్పి రో రోజు పువ్వు ఆహా! అనొచ్చు కదా! వినండి. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే వాళ్ళు మీరేం చదువుకున్నారు నేను అదే నార్మల్‌గా? చెప్తున్నా. ఆ! వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో ఆ! యాస్ ఇట్ ఈస్‌గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేశా అంటే అంతే. ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలీదు. నేను అదే చెప్తున్నా కదా! ఆ! అంత ఫుటేజ్ దొరకలా. ఆ! అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు. తెలీదు కదా! ఇప్పుడు కాయిన్‌కి రెండో సైడ్ మొత్తం వినండి. హుహు. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది. మేము ఆ ప్లాన్ చేసుకోవాలి. సరదాగా వీళ్ళందరూ స్కిట్ నా లైఫ్‌లో ఎప్పుడు స్కిట్స్ నేను రోల్స్ యాక్ట్ చేయలేదు. అవును. ఏది శ్రీజ నా కూతురు. నేను తండ్రి. మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ ఐ మీన్ మ్యారేజ్ బ్రోకరు. హ్మ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవను, తర్వాత ప్రియానేమో పెళ్ళికొడుకు తల్లి ఇలా హ్మ్. హ్మ్. ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకొని ఏదో జరుగుతుంది. హుహు. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటదో తెలుసు కదా! హ్మ్. ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటకారను కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకొని ఒక స్కిట్ లాగా చేస్తాను. హ్మ్. అప్పుడు మేము ఓనర్స్‌గా ఉన్నాం. హ్మ్. టెనెంట్స్‌గా బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. చిన్న చిన్నగా హ్మ్. కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. హ్మ్. ఈ లోపల ఆ ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి ఓకే. కంగారు ఓకే. కంగారు ఓకే. ఉంది. ఓకే. ఆ టైంలో హ్మ్. ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు. నాకు తెలీదు. హ్మ్. ఓకే. అయిపోయింది. హ్మ్. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ హ్మ్. పీసెస్ వదిలేసాను. హ్మ్. హ్మ్. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరి ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్‌లోకి వెళ్ళిపోమన్నారు. హ్మ్. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా నచ్చక అర్థమైందా? అది
కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. అది ఫీల్ కాదు. చేశా. అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా! కాంటెక్స్ట్ అసలు ఏం జరిగి ఉంటదో మీకు అర్థమైపోవాలి కదా! సో, ఆ టైంలో ఫుడ్ నోటికాడ లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను. కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది అయిపోయింది కదా! దాని గురించి మాట్లాడు. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలీదు కదా! ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు. వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా! చూసాను. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ కుదిరితే కూడా చూడండి. అది చూస్తాం నాకు ఇష్టం లేక పోన్లే ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్‌తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చొని ఉన్నారు. ఓకే. ఇలా ఉంది పొజిషన్. కూర్చొని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్‌గా ఉన్నా. మీరు కావాలని చెక్ చేసుకోండి. నేను ఎంతైనా సరే చాలా సైలెంట్‌గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్ మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశా. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గారు చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబడ, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో. లేదు ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను. ఐ స్టిక్ టు మై స్టాండ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు అక్కడ. గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత ఏం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం అన్న కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, అది చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పిన దాన్ని కూడా మేము చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడతో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా ఆ మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా, మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా, ఎవరినైనా నేను ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడరు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరన్నా గుండెల్లో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీకు మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను. మీకు మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నారు. గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే ఏంటంటే వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి, మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే జోయల్ అనొచ్చు. శివ ఒకటే మాట్లాడుతా, బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం, ఓకే, క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఎటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. కూడా ఉంటది రూల్స్ బుక్ లో, అది సొసైటీలో కూడా ఉంటుంది. అవును కదా, అవును, కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాట్లాడినప్పుడు నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను. అర్థమైందా, నవ్వుతా, నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాడు. ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యారు? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవడం, ఎట్లా నవ్వులు పాలవుతారు? నవ్వులు పాలవకపోతే మీకు అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వ ముందు మరి కాదు చెప్తున్నా, జనం చెప్తున్నారు అన్నా మీరు లాస్ట్ లో లేరు, అన్నా మీరు లాస్ట్ లో లేరు, లాస్ట్ లో శ్రీజాను
దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ! కెపాసిటీ ఉండాలి శివ. వింటున్నాను. ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. లేదు అర్థం నేను కాలా? ఇంటరప్ట్ చేయను బ్రో. ఇఫ్ యూ మేక్ నాయిస్ హ్మ్. ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్. ఇవి డైలాగ్ అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా. నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. హ్మ్. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలైపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఏమి ఉండదు. హ్మ్. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే హ్మ్. షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి హ్మ్. నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్లు ఉన్నాయి కాబట్టి హ్మ్. ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో బిగ్ ఉద్దేశంతో బాస్ బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఆ! ఎవరికి తెలియదు కదా శివ. ఆ! అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో హ్మ్. ఏం జరిగిందో తెలియదు. హ్మ్. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. ఇంకా ఆ! ఏదో రాసిపెట్టి ఉంది. బయటకొచ్చినంత మాత్రాన జీవితం అయిపోయిందని మరి నేను కూడా నవ్వుల అనలే. పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఒకరు శివ మీకు ఒక ఓటు శివ ఒక వేయలేదంటే వాళ్ళ శివ ఒక దృష్టిలో మీరు నవ్వుల పాలు శివ అయిపోయి ఒకటే ఉంటారు కదా క్వశ్చన్ అని అన్నా శివ నేను. ఒకటే క్వశ్చన్ మీకు అడుగుతా. నా కాంటాక్ట్స్ అర్థం శివ కాలేదు. రాంగ్ కాంటెక్స్ట్ నేను ఉదాహరణ చెప్తా. ఆ! శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. హ్మ్. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. హ్మ్. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వుల పాలు అయిపోయినట్టేనా? జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకయినట్టు. సినిమా కదా, ఆ ఆ మనిషికి కాదు సినిమాకయినట్టు. కదా. ఆ ఆ సినిమాకయినట్టు. మనిషికి కాదు కదా. ఆ మనిషినే అంటారు కదా! అంటే మనిషి నవ్వుల పాలైనట. ఆ మనిషినే కదా అనేది. అవునా? ఆ! మరి శివ అలాంటప్పుడు శివ సోషల్ మీడియాలో నేను అనుకున్నా ట్రోల్స్ ఎందుకు శివ చేస్తారు ఇన్ని బ్రో? రోజులు సెన్సిబుల్ మాట్లాడతారు. మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఆహా! ఏదో నోటికి ఏది పడితే బ్రో ఏదో వస్తే అది నాకు మాట్లాడతాను. ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు నోటికి ఏదొస్తే అది శివ మాట్లాడలే బ్రో. శివ బ్రదర్ ఈ మనం సమాజంలో జరుగుతున్న మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట హ్మ్. అలాంటి సమాజం ఈ లోకులు కాకులు సమాజంలో అంటాను కదా. అవును. లోకులు కాకులు అనే సామెత కూడా ఉంది కదా. అవును. మాట్లాడేవాళ్ళు 1,00,000 మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా. హ్మ్. పిఆర్లు పెట్టుకొని హ్మ్. ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ హ్మ్. ట్రోల్ చేసేవాళ్ళు హ్మ్. ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. హ్మ్. కానీ నాకు ఫార్మ్ అయిన 100 మంది లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. ఇవాళ రోజున ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. హ్మ్. ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా. హ్మ్. నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. హ్మ్. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు హ్మ్. ఫోన్‌లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా. అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది. మీరు ఎందుకు యాక్టివ్‌గా లేరు? పోస్ట్‌లు పెట్టట్లేదని తనంతట ఆర్గానిక్‌గా హ్మ్. నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే, సరే ఒక అవకాశం ఇద్దామనంటే తను ఆర్గానిక్‌గా పెట్టిన పోస్ట్‌లే మా ఛానెల్‌లో మీరు చూసేవి. ఆ! హరిత పెట్టినయి కాదు. హ్మ్. వాళ్ళు చేసింది. ఇలా జెన్యూన్‌గా వచ్చిన 100 మందో, 1000 మందో, 12,000 మందో నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ. హ్మ్. ఫేక్‌గా నటించేసేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల. చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మందొచ్చినా, 1,200 మందొచ్చినా, 12 మందొచ్చినా కూడా చాలు. ఐయామ్ వెరీ హ్యాపీ. బ్రో ఆ మీరు హౌస్ నుంచి బయటకొచ్చేసా శివ. నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా? ఆ హౌస్ నుంచి బయటకొచ్చా, మా హౌస్‌లోకెళ్ళాను. హ్మ్. నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్ళలోకెళ్ళా, వాళ్ళ నేను బిగ్ గుండెల్లోకెళ్ళా. బాస్‌కెళ్ళాను. చాలా నాకు ఐయామ్ వెరీ పీఆర్ హ్యాపీ. లేదు. నేను బిగ్ బాస్‌కెళ్ళాను. ట్రోఫీ నాకు గెలుస్తాం. పీఆర్ లేదు. నాకు ఓట్లేయని ఎవరు ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ. హ్మ్. అర్థం కాలా? హ్మ్. సో, అర్థం కాదు. నవ్వుల పాలవ్వలా. హ్మ్. నవ్వుల పాలవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో. నవ్వుల స పాలు అయ్యేలా చేశారు. ఎవరు చేశారు? వేరే పీఆర్‌లు. ఎవరు చేశారు? వేరే పీఆర్‌లు. ఎవరు అది అంటే మీరు అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ ఎయలేను గదా. ఓకే. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటా. జడ్జ్‌మెంటల్‌గా నేను చెప్పలేను గదా. హ్మ్. హ్మ్. అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, హ్మ్. ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగిందని చెప్పి హ్మ్. చెప్పటం నా వెనుక ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది. హ్మ్. హ్మ్. అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు అవ్వరు శివ. ఓకే. నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? ఓకే. తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలవుతారు. ఓకే. అదేనా ఇంట్లోంచి బయటకొచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్‌లో. హ్మ్. సింపుల్. ఓకే. తనూజకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్‌లో తనూజతో మీరొక మాట అంటారు. హ్మ్. ఇది గ్రూపు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను. హ్మ్. ఆహ్, నెక్స్ట్ టైమ్ నామినేషన్ సింగిల్‌గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేసారు. హ్మ్. అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా? నేను ఇలా సోలోగొచ్చినప్పుడు నేనిలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. అరే! హ్మ్. మొన్న వీక్ కుదరలా. హ్మ్. కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి. హ్మ్. నాకు సోలోగా, ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యువల్‌గా ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్‌గా ఉంటాయి. హ్మ్. అర్థం కాలా? హ్మ్. తనుజ గారితో హ్మ్. ఓకే. ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్‌లో వచ్చేప్పటికి తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీ. మాకు కూడా ఒక హ్మ్. చిన్న ఆర్గానిక్‌గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. హ్మ్. ఓకే. హ్మ్. తనుజ గారు మోర్ ఆర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ కానీ, ఓర్పు, సహనాలు కానీ, షార్ట్ టెంపర్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి. హ్మ్. ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయంటే టాస్క్ రూపంలో జరిగినాయి. అవును.
టెనెంట్స్ కూర్చోబెట్టారు. ఆ! సారీ ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా! ఆ! సారీ ఇప్పుడు ఆ! టెనెంట్స్ అయిపోయారు. అది మైండ్‌లో ఉండిపోయింది రీసెంట్‌ది. ఓనర్స్‌గా మమ్మల్ని కూర్చోబెట్టి హుహు. హ్మ్. కామనర్స్‌ని హ్మ్. సెలబ్రేషన్ టెనెంట్స్‌గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్‌లు పెట్టారు. దాంట్లో రీతు కూడా ఇంజ్యూర్ అయ్యారు. మీరు చూసారో లేదో మీకు అవును. టెలికాస్ట్ అవును. అయిందో తెలీదు. అవును. ఆ కింద నుంచి ఎళ్ళాలి. ఫాస్ట్‌గా ఎళ్లి ఎవరైతే ముందు ఫాస్ట్‌గెళ్ళి బజర్ కొడతారో వాళ్ళు కదా! నొక్కాలి. ఆ టాస్క్‌లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక అహా! ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నేనన్న పాయింట్ అదే చెప్తున్నా. తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు హ్మ్. అడగండి అని చెప్పి మా టీమ్‌ని అడ్రెస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. హ్మ్. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ, ఆమె బిహేవియర్ అంటే ఫుడ్ పెట్టే విషయంలో, వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటాక్ట్ అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే ఇలా కాదు ఇండివిడ్యువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ స్ట్రెయిట్‌గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది. గ్రూప్‌ని ఇన్వాల్వ్ చేసింది ఆవిడే. హ్మ్. కాబట్టి ఫుటేజ్ తీసుకోండి. హ్మ్. మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా ఎలా కుదురుతది? హ్మ్. మీరు గ్రూప్‌ని ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు ఆళ్ళది మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. హ్మ్. సో, ఆ కాంటెక్స్ట్‌లో నాకు అన్నానో లేదో నాకు నిజంగా గుర్తులేదు. హ్మ్. ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్ట్‌లో అనుంటాను నేను అంతే సింపుల్. నామినేషన్ సింగిల్‌గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. ఓకే. స్టార్టింగ్‌లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్‌కి మీరు ఓనర్స్‌గా ఉన్నప్పుడు టెనెంట్స్‌కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకొని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం. అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే 'డొక్కా సీతమ్మ' గారు సింపతి కోసం చేసారా? అన్నా ఎవరు? క్యాంటీన్స్ కూడా అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం దానికి దీనికి చేసేయేనా? సంబంధం ఏంటి? మాట్లాడితే మనిషికి మాట్లాడుకోలేదు శివ. ఆ! అహా! దానికి ఆ! దీనికి సంబంధం. అంటే సంబంధం ఉంది కదా! నార్మల్‌గా ఫుడ్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం ఇప్పుడు చేస్తారా? కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఒకవేళ కా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్‌కి, కాదండి గిఫంక్షన్స్‌కి హరీష్ వీళ్ళు గారు. ఫుడ్ ఒక మాట చెప్తాను. పెడుతున్నారంటే హరీష్ గారు ఒక మాట లేదు చెప్తాను. లేదు. హరీష్ గారు ఒక మాట, ఒక మీరు మాట, అడిగారు ఒక నేను మాట వినండి. చెప్పాలి. ఒక మాట వినండి. సరే చెప్పండి. ఇప్పుడు ఓనర్స్, టెనెంట్స్. హ్మ్. బిగ్ బాస్ కదా పెట్టింది. హ్మ్. ఓనర్స్‌ని, అవును. టెనెంట్స్‌నని. అవును. కరెక్ట్. అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్‌గా ఉన్నారు. ఆళ్ళు అవును. టెనెంట్స్‌గా ఉన్నారు. అవును. కరెక్ట్. మరి అదే బిగ్ బాస్ చెప్పాడు కదా! ఆళ్ళకి ఫుడ్ పెట్టొద్దని. హ్మ్. కదా! హ్మ్. మరి అదెందుకు వినలేదు మీరు? అక్కడే ఒక మనిషి యొక్క పర్సనాలిటీ బయటపడతది. ఏం ఏది? ఏంటో చెప్తాను ఆ! నేనండి. ఓకే. ఆ! బిగ్ బాస్ మీరు ఎళ్ళొచ్చారు కదా! అవును. చాలా సిట్యుయేషన్స్‌లో హ్మ్. ఆయన మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పూన్ ఫీడింగ్ చేయరు. హ్మ్. అక్కడ ఒక్కొక్క మనుషుల పర్సనాలిటీ ఎలా పడతదో అక్కడే కనపడతది. హ్మ్. ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్. ఎందుకంటే హ్మ్. పొట్టకూటి కోసం కోటి కష్టాలు. హ్మ్. నేను నా రియల్ లైఫ్ మీరు బయట చూస్తే మరి అలాంటి ఫుడ్ ఎందుకు తినలేదు నేను మీరు అదే 3 రోజులు? చెప్తున్నా. అది కూడా చెప్పేస్తా. అది కూడా ఎందుకో. హ్మ్. రియల్ లైఫ్‌లో నన్ను చూస్తే హ్మ్. నేను బయట హోమ్‌లెస్ పీపుల్‌కి కానీ లేకపోతే ఆర్ఫనేజ్‌కి ఫీడ్ చేసే మనిషిని. హ్మ్. పెట్టేవాడిని. నాకు అక్కడ ఓకే. పెట్టినప్పుడు చాలా ఓకే. ఎమోషన్ ఫీల్ అవుతా. ఓకే. సో, ఆ రోజు అర్ నోటికాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. హ్మ్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకొనుంటే, అరే ఫార్మాట్‌లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. హ్మ్. ఎందుకంటే 'బిగ్ బాస్' పట్ల నాకుండే గౌరవం అది. హ్మ్. ఆయన ఏదో ప్లాన్ చేశారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది. ఆయన ఏదో ప్లాన్ చేసుంటారని. ఎందుకనంటే హ్మ్. సో, అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారో లేదో నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు 2 సందర్భాలు అది కాంటెక్స్ట్‌లో కూడా తర్వాత హ్మ్. చెప్పేస్తానది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్, రాంగ్ నెగెటివ్ సెట్ అయినప్పుడు బయ బ ఇలా ఇలా ఎళ్తుందా బయటికి? హ్మ్. హరిత ఏమైపోతుంది? మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది అదొక సందర్భం. హ్మ్. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్‌తో మాట్లాడి రెండే సందర్భాలు తప్ప, హ్మ్. ఎప్పుడు ఆర్గానిక్‌గా నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగున్నాను. హ్మ్. అంతే తప్ప కెమెరాస్‌లో ఎలా కనపడుతున్నావు, బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా. క్యారెక్టర్‌తో బతికానక్కడ. హ్మ్. కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించలా. హ్మ్. సో, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. హ్మ్. నెక్స్ట్ మీరు అడిగిన క్వెషన్ అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకొచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్‌గా నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. హ్మ్. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు. అలా కాదు అని బిగ్ బాస్ నుంచి చాలా టైమ్ ఇచ్చా. బిగ్ బాస్‌ని వెయిట్ చేస్తాను. ఏం రాకపోయేప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకున్నా. హ్మ్. స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి ఏమన్నారంటే, "హరీష్ గారు మీరు మా కోసం చేసారు థాంక్స్. బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో." హ్మ్. బిగ్ బాస్ కూడా అన్నారు. "ఏంటి అవును. హరీష్" అవును. అవును. అన్నప్పుడు హ్మ్. ఓకే. వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతదేమో అని చెప్పి ఫుడ్. అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి, ఆళ్ళ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. హ్మ్. అది. తర్వాత ఇప్పుడు నేనెందుకు ఫుడ్ తినలేదన్న. ఫుడ్‌కి అంత గౌరవం ఇచ్చాను. నేను ఫుడ్ మీద అలగల శివ. హ్మ్. చాలా మందికి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పా. ఫుడ్ మీద అలగల. అవును. ఫుడ్ మీద అలగలే. ఫుడ్ మీద అలగల. హ్మ్. అవును. నా మనసు చనిపోయింది. హ్మ్. బయట బయట హరితాను మా ఫాదరు హ్మ్. వాళ్ళేం తింటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ బెంగ పట్టుకుంది కాబట్టి నేను ఫుడ్ తినలా శివ. దానికి మీరెందుకన్నా? నేను ఇప్పుడు ఎళ్ళిపోవాలనుకున్నా కదా! మీరెందుకు ఫుడ్డు మీరెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా ఎళ్ళిపోవాలి? బిగ్ బాస్ నుంచి సూసైడ్ ఎళ్ళిపోవాలనుకున్నారా? చేసుకొని ఎళ్ళాలా? ఇలా కత్తిలా చూపించి ఎళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా! అప్పుడు ఇంకా బాధపడతారు కదా 2 బయట ఇంట్లో రీజన్స్ వాళ్ళు. ఫుడ్ తినకపోవడానికి 2 రీజన్స్. 2 రీజన్స్ చెప్తా. అది కూడా 2 రీజన్ కూడా. హ్మ్. తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద ఒక చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. హ్మ్. అయినా సరే తమాయించుకొని నేను తిన్నాను ఫస్ట్ రోజే నేను అవును. ఇది వంట హౌస్‌లో చేసినప్పుడు చెప్పారు. శ్రీజ సిట్యుయేషన్స్ వచ్చి చెప్పారు. శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది ఇది అంటే తిన్నా. లేదు. ఉప్పు ఎక్కువైనా తిన్నా ఆమ్లెట్‌లో. గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుకొచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో. వాళ్ళు చెఫ్‌లు కాదు కదా!
నేనేం షెఫ్ ఏంటి, నేను వాళ్ళు మాస్టర్ చెఫ్లు షెఫ్ కదా. ఏంటి, మిచెలిన్ స్టార్ షెఫ్ ఏంటి, వాళ్ళు నేను ఎవరు ఏమన్నా? చెప్పులు కాదు కదా, నేను అప్పుడప్పుడు మిచె- తప్పులు మి- ఆ, జరుగుతుంటాయి, ఎప్పుడన్నా తప్పుల్ని కాదు యాక్సెప్ట్ కాదు చేసుకోవాలి కాదు కదండి కాదు హరీష్ గారు. పొరపాటున యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. మరి 4 రోజులు ఇలాంటి తిన్నాను. ఒకరు చేస్తున్నారు, ఆ, ఉప్పు అరే ఎక్కువైపోయిందని. చూసారా, ఇప్పుడు నేను ఉన్నాను, తొందర నేను పడకరా కాదు కాదు తొందర బదన అంటారు సామెత తెలుసు కదా. నాకు నేను నేను ఆమ్లెట్ చెప్పే లోపల మధ్య దూరిపోతున్నారు ఇప్పుడు మీరు. నేను అదే అరే అనట్లే. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు షుగర్ నాకు ఉందని ఇప్పుడు అనుకుంటారు మళ్ళీ. అది చెప్పేది వినాలి శివ చెప్పండి మీరు. చెప్పండి.